చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి గళం తారస్థాయికి చేరింది. ఇసుక బియ్యం దొంగ గాలి భానుప్రకాష్ కు టికెట్ ఎలా ఇస్తారంటూ మరో టీడీపీ నేత చలపతి ప్రశ్నిస్తున్నారు. గరి శ్రీ సామలమ్మ దేవాలయం దగ్గర చంద్రబాబు లోకేష్ ఫోటోలతో వినూత్న నిరసన తెలిపారు. బియ్యం ఎర్రచందనం గంజాయి స్మగ్లర్లకు అండగా ఉండే నాయకుడు మాకొద్దు అంటూ నిరసన తెలిపారు. నగరి ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా గాలి భానుకు టికెట్ కేటాయించడంపై మండిపడ్డారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయమూర్తి. చెప్పండి, ఎక్కడెక్కడైతే టికెట్లు ప్రకటించారో అన్ని చోట్ల కూడా ఏదో రకంగా అసంతృప్తి అసమ్మతి చెలరేగుతున్న పరిస్థితి. ఏం జరుగుతోంది నగరి టీడీపీలో? బిందు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు అసమ్మతి గలం స్వరం పెంచారని చెప్పాలి. ప్రధానంగా గాలి భానుప్రకాష్ కు సీట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేనటువంటి ప్రధానంగా అసమ్మతి నేతలంతా కూడా తమ వినూతన నిరసనలతో అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రామానుజం చలపతి అనే వ్యక్తి గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి ఈ రోజు నగిరి నియోజకవర్గంలో ఇసుక మాఫియాకు ఎర్రచందనం స్మగ్లర్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఇస్తే మేము ఎలా ఓటు వేసేదంటూ ప్రశ్నిస్తూ తమ వినూతన నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగరి ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా అభ్యర్థిని ప్రకటించడం పట్ల టీడీపీ నేతలంతా కదా ఓడించే ప్రయత్నం చేస్తామంటూ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.